Last and final example. చివరిది ఉదాహరణ 2 Samuel in chapter 11. 2 సమూయేలు 11. The book of 2 Samuel in chapter 11. 2 సమూయేలు 11వ అధ్యాయం. Here is a man called Uriah. ఇక్కడ ఊరియా అనే వ్యక్తి ఉన్నాడు. He is one of the mighty men in the army of David. ఆయన దావీదు యొక్క సైన్యములో బలమైనటువంటి బలాఢ్యుడు. He was in the battlefield. ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు. Meanwhile, his wife, she has fallen. ఆ మధ్య కాలంలో తన భార్య నైతికంగా పతనమైంది. And David wanted to cover that. దావీదు దాన్ని కప్పిపుచ్చగోరాడు. And 2 Samuel chapter 11 and verse 8. 11వ అధ్యాయం 8వ వచనం. When Uriah came back to Jerusalem, ఎప్పుడైతే ఊరియా తిరిగి యెరూషలేముకు వచ్చాడో, David told him, "Go home, have a wash, and take rest. I will send food for you." దావీదు అంటాడు కదా, నీవు ఇంటికి వెళ్ళు, నువ్వు విశ్రాంతి తీసుకున్నావు, నేను నీకు ఆహారాన్ని వెనుక పంపిస్తాను. But in verse 9, 9వ వచనంలో అయితే Uriah did not go home. ఊరియా తన ఇంటికి వెళ్ళక He slept at the door of the king's house with all the servants of the Lord. తన 8 మంది సేవకులతో కూడా రాజు నగర ద్వారమున పడుకొనెను. Next day morning, the servants came and told David. తర్వాత దిన ఉదయాన సేవకులు వచ్చి దావీదుతో చెప్పారు, "O king, Uriah did not go home." రాజా, ఊరియా ఇంటికి వెళ్ళలేదు. And then David called Uriah. అప్పుడు దావీదు ఊరియాను "You పిలిపించి, came from a long journey. నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చావు. I told you to go home and take some rest. నేను నీతో చెప్పాను ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నామని. I also sent food for you." నేను నీకు భోజనం కూడా పంపించాను. Look at the answer of Uriah. అప్పుడు ఊరియా ఇచ్చిన జవాబు చూడండి. Verse 11. 11వ వచనం. And Uriah said unto David, "The ark, Israel and Judah, abide in the tents, and my lord Joab and the servants of my lord are encamped in the open fields. Shall I then go into mine house to eat and to drink and to lie with my wife? As thou livest, as thy soul liveth, I will not do this thing." 2 సమూయేలు 11:11. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడకు నీ సేవకులను బయట దండులో నుండగాను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుటకును నేను ఇంటికి పోతున్నా. నీ తోడు, నీ ప్రమాణం తోడు, నేను అలాగూ చేయవాడను, ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను. కానీ దావీదుతో నేను Uriah may not be famous like David. బహుశా ఊరియా దావీదు వలె ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి Uriah has not written any songs like David. ఊరియా దావీదు వలె ఎలాంటి కీర్తనలు రాయలేదు. Uriah has not invented any musical instruments like David. దావీదు వలె ఊరియా ఎలాంటి సంగీత వాయిద్యాలను సృష్టించలేదు. Uriah is not a king like David. ఊరియా చూసినట్లయితే దావీదు వలె రాజు కాదు. He is not an ordinary man. ఆయన ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి. 99% of the Christians, they don't know who Uriah is, but 100% they know who David is. 99% క్రైస్తవులకు ఊరియా ఎవరంటే తెలియదు, అయితే 100% మందికి దావీదు ఎవరంటే తెలుసు. Look at the person called Uriah here. అయితే ఇక్కడ ఊరియా అనేటువంటి వ్యక్తిని చూడండి. What is he saying? ఆయన ఏమంటున్నాడు? I will not do this thing. నేను ఈ సంగతి చేయలేను అంటాడు. Why? ఎందుకంటే He is opening his heart and showing his love. ఆయన తన హృదయాన్ని తెచ్చి తన ప్రేమను చూపిస్తున్నాడు. Look at the ark. ఆ మందసాన్ని చూడండి. Speaking about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. Look at Israel and Judah. ఇశ్రాయేలు యూదాను చూడండి. Speaking about the people of God. అంటే దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. My Lord Joab. నా యొక్క అధిపతి అయిన యోవాబు. Speaking about the servant of God. దేవుని సేవకుల గురించి The మాట్లాడుతున్నాడు. servants of my Lord. నా యొక్క రాజు యొక్క సేవకులు. Speaking about the co-workers he has. అంటే ఆయన కలిగినటువంటి జత పనివారు. See the love he has in his heart. ఆయన హృదయంలో కలిగినటువంటి ఆ ప్రేమను చూడండి. The Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు And the people of God. తర్వాత దేవుని ప్రజలు. So many of them are there. చాలా మంది అక్కడ ఉన్నారు. So many servants of God. దేవుని యొక్క అనేక మంది So సేవకులు, many co-workers. అనేక మంది జత పనివారు. Please lift up your eyes and look around yourself. దయచేసి నీ కన్నులెత్తి చుట్టూ చూడు. It was breaking my heart to hear about what is happening in Syria and in Iraq and so many other places. సిరియా, ఇరాక్ ఇంకా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సంగతులు చూసినప్పుడు ఎంతగానో హృదయం బదలవుతా ఉంది. Oh beloved, what is happening to them? ప్రియులారా, వాళ్ళకి ఏం జరుగుతుంది? I was addressing my own young people in the church. సంఘంలో నా సొంత యవనస్తులతో నేను చెప్తా వచ్చాను. They are on the battlefields of Syria and Iraq. సిరియా, ఇరాక్ అనేటువంటి ఆ యొక్క యుద్ధ భూములు They are so easily giving their lives. వారు ఎంతో సులువుగా తన ప్రాణాలు అర్పిస్తా ఉన్నారు. They are already attaining glory. ఇప్పటికే వాళ్ళు మహిమను పొందినారు. Not only they are carrying the cross, but they were even dying on the cross. వాళ్ళు సిలువను మోయటం మాత్రమే కాదు, సిలువ పైన మరణించారు. They don't have any church vision like me and you. వాళ్ళకి మన వలె, నీ వలె, నా వలె సంఘ దర్శనం అనేది They లేదు. have never attended any holy convocations like you and me. నీ వలె, నా వలె ఎన్నడూ కూడా పరిశుద్ధ సమాజ కూడికలకు వారు వెళ్ళలేదు. They don't even have the
దావీదుకు జవాబు చెప్తున్నాడు. That's exactly what David has done. ఖచ్చితంగా దావీదు అదే చేశాడు. That's exactly what David has done. దావీదు ఖచ్చితంగా అదే చేశాడు. He was eating and drinking and enjoying. ఆయన తిని త్రాగి ఆనందిస్తున్నాడు. On the one hand, ఒకవైపు చూస్తే even today, నేడు కూడా young boys, యవనస్తులైన girls, యవనస్తులైన అమ్మాయిలు very young in their faith, వాళ్ళ విశ్వాసంలో చాలా చిన్న వయసు they are వాళ్ళది. giving a sacrifice of their life. వాళ్ళ జీవితాలని అర్పిస్తూ ఉన్నారు. And our young people, మన యవనస్తులు, even the teachers and preachers of the word, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకులు కూడా they are questioning, మనం ప్రశ్నిస్తున్నాం. why I should not wear like this? ఎందుకు ఇలా వస్తాయి వేయకూడదు? Why I should not go there? నేను ఎందుకు అక్కడ వెళ్ళకూడదు? Why I should not have this? నేను ఎందుకు ఇది కలిగి They are ఉండకూడదు? still arguing. మనం ఇంకా They are still మాట్లాడుతున్నాం. fighting for our rights. మన హక్కుల కొరకు ఇంకా కొట్లాడుతున్నాం. Look where they have gone. Look where we are languishing. చూడండి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో, మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నామో. Mephibosheth. I'll just make a passing reference about him. ఆయన గురించి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. When David came back, when Ziba, he went to meet David in his exile. ఎప్పుడైతే దావీదు మరి వేరే చెరలో పరవాసిగా ఉన్నాడో, Because of Absalom, he went away into exile. అబ్షలోమును బట్టి ఆయన వేరే స్థలానికి పారిపోయినప్పుడు సీబా వచ్చాడు. Ziba went to David. సీబా దావీదు దగ్గరికి వెళ్ళాడు. He took so many things for him. ఆయన దగ్గరికి అనేక సంగతులు తీసుకెళ్ళాడు. There Mephibosheth, David is asking. అక్కడ దావీదు అడుగుతాడు. 2 Samuel 16 and verse 3. 2 సమూయేలు 16:3 Where is Mephibosheth? మెఫీబోషెత్ ఎక్కడ? How much I loved him. నేను ఎంతగా ఆయన ప్రేమించాను, How much I forgave him. ఎంతగా ఆయన క్షమించాను, How much I restored him. ఎంతగా ఆయన సమకూర్చాను. I lifted him up. నేను ఆయన లేవనెత్తాను. I made him a prince. నేను అతను రాకుమారుడుగా I made him చేశాను. to sit at my table. నా మన మీద కూర్చుండబెట్టాను. He was a partaker of my grace. నా యొక్క కృపలో పాలు పొందినవాడు He ఆయన. was a partaker of my blessings. నా యొక్క ఆశీర్వాదాల్లో పాలు పొందినవాడు. Dear brothers and sisters, ప్రియమైన సోదరి in the సోదరులారా, worship message also, how appropriately the Lord reminded us that truth. ఆరాధన వర్తమానంలో కూడా ఎంత సరిగా ప్రభువు యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. Earthly prosperity is not a guarantee of the grace of God. భూ సంబంధమైనటువంటి వరదలుట అనేటువంటిది దేవుని కృప నీపై ఉందనే దానికి ఖచ్చితమైన నిర్ధారణ కాదు. How much I love you, Mephibosheth. మెఫీబోషెత్ నేను ఎంత ప్రేమించాను, How much I forgave you. నేను ఎంతగా క్షమించాను. And Mephibosheth says, మెఫీబోషెత్ అంటాడు, I was an enemy to you. నేను నీకు శత్రువుగా I ఉండేది, was about to die, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, but you have lifted me up. అయితే నన్ను పైకి లేవనెత్తావు. Now David is asking, ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, you are a partaker of my grace. నీవు నా కృపలో పాలు పొందినవాడవు, Don't you want to be a partaker of my sufferings? నా శ్రమలలో పాలు పొందడం నీకు ఇష్టం లేదా? Where is Mephibosheth? మెఫీబోషెత్ ఎక్కడ? 99 out of 100 believers, the Lord is asking you, where is Paul? Where is Israel? Where is Samson? You have been partakers of my grace. Don't you want to be partakers of my sufferings? 99 మంది విశ్వాసుల్ని ప్రభు అడుగుతా ఉంటున్నాడు, ఇది నా పౌలు ఎక్కడ, లేకపోతే ఇజ్రాయెల్ ఎక్కడ, సామ్సోన్ ఎక్కడ? మీరు నా కృపలో పాలు పొందారు, నా శ్రమలో పాలు పొందరా? Uriah is an example. ఉరియా అలాంటి మాదిరి. I will not do this thing. నేను ఈ సంగతి చేయలేదు. His love for the Lord Jesus యేసుక్రీస్తు వారి కొరకైనటువంటి ఆయన ప్రేమ was more than his wife. ఆయన భార్య కన్నా ఎక్కువగా ఉండింది. The love for the people of God, దేవుని ప్రజల కొరకైనటువంటి ఆయన ప్రేమ it was more than himself. ఆయన కన్నా ఎక్కువగా ఉండింది. The servant love for the servants of God, దేవుని సేవకుల కొరకైనటువంటి ఆయన ప్రేమ it was more than the comforts of his family. ఆయన కుటుంబంలో సుఖ సౌఖ్యముల కంటే ఎక్కువగా ఉండింది. David learned a very hard lesson. దావీదు ఎంతో కఠినమైన పాఠం He నేర్చుకున్నాడు. made him to sit with him. ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. He ate and drank with David, దావీదుతో తిని త్రాగాడు. and he stayed only on this day and the next day in Jerusalem. ఆయన ఆ దినాన తర్వాత దినాన మాత్రమే యెరూషలేములో ఉన్నాడు. He is a pilgrim. ఆయన ఒక యాత్రికుడు, He is a stranger. ఆయన ఒక పరవాసి. He stayed only for 2 days in Jerusalem. యెరూషలేములో 2 దినాలే ఉన్నాడు, Today and tomorrow. నేడు రేపు. And when he was going away, తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు he carried his own cross. తన సొంత శిలువను మోసుకు వెళ్ళాడు. David gave a letter to him. దావీదు ఆయనకు ఒక ఉత్తరం రాశాడు, ఉత్తరం రాసిచ్చాడు. What is that letter? ఆ ఉత్తరంలో In ఏముంది? the New Testament language, క్రొత్త నిబంధన భాషలో it was the cross on which he was going to die. ఆయన మరణించబోయేటువంటి శిలువ అది. He carried it with great joy. ఎంత గొప్ప సంతోషంతో దాన్ని మోసుకెళ్ళాడు. There he went into the battlefield. అక్కడ ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. For the sake of his Lord who loved him so much. తను ఎంతగానో ప్రేమించిన ప్రభు కొరకు. For the sake of the people of God who were a strength to him. తనకి ఎంతో బలమైనటువంటి దేవుని ప్రజల కొరకు. For the sake of the servants who upheld him in times of weakness. తాను ఎంతో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఆదరించి ఆదుకున్నటువంటి దేవుని సేవకుల కొరకు. He was willing to lay down his life for them. వారి కొరకే తన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. What is the blessing, beloved? వీళ్ళ ఆశీర్వాదం ఏంటి? Listen carefully. జాగ్రత్తగా వినండి. Uriah died without the knowledge of his wife's unfaithfulness. గమనించండి, ఉరియా తన భార్య తన పట్ల అపనమ్మకముగా ఉండి
ఉండింది అనేది తెలియకుండా చనిపోయాడు. Had he gone home, ఒకవేళ తాను ఇంటికి వెళ్ళి ఉంటే he would have come to know the truth. ఆ సత్యం తనకు తెలిసేది. His heart would have been broken. తన హృదయం బద్దలయ్యేది. The love for the Lord, the love for the people of God, it would have been shattered. తనకు ప్రభు పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, దేవుని ప్రజల కొరకైనటువంటి ప్రేమ చెదిరిపోయేది. That's why I told you, అంచేత నేను చెప్పాను, he loved the hour, the Lord Jesus Christ, more than his wife. ఆయన ఆ బంధ సమయంలో యేసుక్రీస్తు ప్రభువుని తన భార్య కన్నా ఎక్కువగా He ప్రేమించాడు. loved Israel and Judah, the people of God, more than himself. ఆయన ఇశ్రాయేలు ప్రజలు యూదా అయినటువంటి దేవుని పిల్లలను తనకన్నా ఎక్కువగా ప్రేమించాడు. He loved the servants of God, Joab and others, more than the comforts of his family. ఆయన దేవుని సేవకులు యోవాబు ఇతరులను తమ ఇంటిలో ఉన్న సుఖ సౌఖ్యముల కన్నా ఎక్కువగా ప్రేమించాడు. Nobody disturbed his love in his heart. ఎవరు కూడా ఆయన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను కలత చేయలేదు. Like Paul, Uriah also can ask, who can separate me from the love of Christ? పౌలు వలె ఉరియా కూడా ఈ రీతిగా చెప్పలేడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలవాడు. Nobody could separate him. ఎవరు కూడా ఎడబాపలేకపోయారు. That first love was intact. ఆ మొదటి ప్రేమ చివరి వరకు ఉండింది. He ate and drank, carried his cross, went and gave his life for the love of his Lord, for the love of his people, and for the love of the servants of God. ఆయన తిని త్రాగి తన శిలువను మోసుకుని వెళ్ళి దేవుని ప్రభు కొరకై, ప్రభు సేవకుల కొరకై, ప్రభు ప్రజల కొరకై తన ప్రాణాన్ని అర్పించాడు. Esau, ఏశావు he ate and drank and despised his birthright. ఆయన తిని త్రాగి తన జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించాడు. We will tell the Lord this morning, ఉదయకాలం ప్రభుతో చెప్తాం, Lord, I want to stand like a king in the midst of your people, bringing peace and sympathy and comfort to your people. ప్రభు, నేను నీ ప్రజల మధ్యలో ఒక రాజుగా నిలబడి వారికి శాంతి, ఆదరణ, వారి పట్ల జాలిని చూపించడం కోరుతున్నాను. Second example, రెండవది